చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకవైపు ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్, దానికి రోడ్ ఆపోజిట్ కంప్లీట్ గా మరి ఎరువుల షాపులు అన్ని కూడా ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి. మరి ఒక పక్క ఫర్టిలైజర్ షాపులకి పెద్ద పెద్ద రావాలి, ఇటు పక్క కూరగాయలు డ్రాప్ చేయడానికి ఆటోలు రావాలి, ఇవన్నీ రావాలి. మరి మధ్యలో కూరగాయలు పెట్టుకుని ఎన్నో అమ్ముతున్నటువంటి రైతులకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో కట్టినట్టుగా చెప్తా ఉన్నది మార్కెట్. కాకపోతే మరి నాణ్యత లేకపోవడం, లోపలికి వెళ్ళినటువంటి ఆడబిడ్డలు ముఖ్యంగా కూరగాయలు అమ్ముకుంటారు, మాక్సిమం లేడీస్ ఉన్నారు, లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ రెండు సమస్యలు చెప్తున్నారు. ఒకటి కంప్లీట్ గా రీసౌండ్ వస్తుంది, రెండు లేవు, మూడు హైట్ ప్లాట్ఫామ్ హైట్ ఏదైతే ఉంటుందో చాలా పెద్దగా పెట్టిరు. అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే డైరెక్ట్ గా మెట్లు పెట్టినారు. సో కూరగాయలు వచ్చేవి అన్లోడింగ్ ఏదైనా కూడా ఈ బయట మెట్ల దగ్గర నుంచి లోపల ప్లాట్ఫామ్ వరకు కూడా ఆడవాళ్ళే మోసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, రైతులు, వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ నుండి కూరగాయలు లోపలికి మోసుకోలేక మేము లోపలికి వెళ్ళము అని చెప్పి తిరిగి వచ్చి మళ్ళీ రోడ్ల మీద అమ్ముకుంటున్న పరిస్థితి. ఇంకొక పక్క లోపకు ఇష్టంగా కట్టినారని చెప్పి చెప్తా ఉన్నారు, క్వాలిటీ లేకుండా మార్కెట్ కట్టారని చెప్తున్నారు. 36 crores అని కొందరు అంటున్నారు, 50 crores అని కొందరు అంటున్నారు. అల్టిమేట్ గా ఏదేమైనా ప్రజలకైతే ఇది పనికి రావడం లేదు. దీన్ని సత్వరమే వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్షం, అదేవిధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మధ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూరుకొని ఖచ్చితంగా ఈ మార్కెట్ యూటిలైజేషన్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. దానికోసం జాగృతి జనం బాటలో ఇట్లాంటి అనేక సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు జిల్లాలు చిన్నగానే, జిల్లా కలెక్టర్ గారు కూరుకుంటే తొందరగా అయిపోయే పని, చిన్నపాటి మరమ్మతులు చేసి ప్లాట్ఫామ్ సైజ్ తగ్గించి నీట్గా ఒక ర్యాంప్ వేస్తే లోపలికి కూరగాయల వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న విషయాలతో ఆగిపోయింది. దాదాపు 3 years అయింది ఆగి. 3 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తి ఖాళీగా పడి ఉండడం ఎవరు కూడా మంచిది కాదు. తక్షణమే కలెక్టర్ గారు స్పందించాలి, దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. భాగంగా అన్ని జిల్లాల గురించి సూర్యాపేటకు వచ్చినాం. మరి తుంగతుర్తి నియోజకవర్గంలో ఎంటర్ అయ్యి అక్కడ అన్ని మండలాలు కవర్ చేస్తూ దాదాపుగా ఇప్పుడు సూర్యాపేట రావడం జరిగింది. మరి సూర్యాపేట అంటే మా అందరికి చాలా ఇన్స్పైరింగ్ ప్లేస్. పేరులోనే మీకు సూర్యుడు, వెలుతురు, విప్లవం ఉంటుంది. గొప్ప గొప్ప విప్లవీరులని జన్మనిచ్చినటువంటి ప్రదేశం కాబట్టి మాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది సూర్యాపేట. సో ఈ సూర్యాపేటకి రావడం జరిగింది. మరి ఫస్ట్ టైం ఇది చూస్తా ఉన్నాం. 3 years తర్వాత కూడా ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగం అవ్వడం కలెక్టర్ గారు కూరుకోవాలని తక్షణమే. నేను ఎక్కడ ఏ జిల్లాకు పోయినా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేస్తాం. జల వివాదాల మీద రేపు పొద్దున ప్రెస్ మీట్ 9కి, దాంట్లో చాలా విస్తారంగా చెప్తాం. థ్యాంక్ యూ.